హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగిల డైరీస్. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే ఎంతో ఎమ్మీగా ఉండి సేమియా శనగపప్పు మరియు సగ్గుబియ్యం కాంబినేషన్లో పాయసం అండి. ఇది మా రాయలసీమలో ప్రతి ఫెస్టివల్కి చేస్తారండి. ఇది టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో సగ్గుబియ్యం, సేమియా, శనగపప్పు, బెల్లంతో పాటు చేస్తారు కాబట్టి మంచి బలాన్ని ఇస్తుంది. ఇది వీక్లీ ఒక్కసారి చేసుకున్న మంచి హెల్తీ అండి. ఇప్పుడు తయారీ విధాన్ని చూసేద్దాం రండి. పక్కా కొలతలతో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ శనగపప్పు తీసుకొని 2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత 1 కప్ శనగపప్పుకు 1.5 లీటర్ నీళ్ళు తీసుకోవాలండి. 1.5 లీటర్ కరెక్ట్గా సరిపోతాయండి. శనగపప్పును 1 అవర్ నానబెట్టి పెట్టుకోవాలి. మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు నీళ్ళు వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత 1 గంట పాటు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పాయసానికి శనగపప్పు మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి. శనగపప్పు పలుకుగానే ఉండాలి. శనగపప్పు 50% ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. శనగపప్పు, సగ్గుబియ్యం ఉడికేలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి. అందుకోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడయ్యాక ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలండి. వీటితో పాటుగా ఈ పాయసంలో ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే వేయించుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా దోరగా వేగిన తర్వాత అలాగే ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలో 1/2 కప్ సేమియా వేసుకోవాలండి. సేమియాను దోరగా వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత దీనిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు శనగపప్పు, సగ్గుబియ్యం ఉడికిపోయి ఉంది చూడండి. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. సేమియా వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. సేమియా తొందరగా ఉడికిపోతుంది. సేమియా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది. 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుందండి. బెల్లం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. 10 నిమిషాల తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి. ఈ పాలను ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్నానండి. పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేశారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు బాగా లైక్ చేస్తారండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.